అటోకలు ఇటోకలు రండి రండమ్మా. సతీష్ లోకి తెచ్చి వాయిస్ రేట్ అయిపోయింది. గ్లాసులు కూడా అట్టే ఇచ్చాను గ్లాసులు అట్టే ఇచ్చాను. మీడియా మిత్రులకి నమస్కారం. మరి ఈ రోజున గౌరవ ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సంటి గారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క 15వ డివిజన్ చిరంజీవి బస్ షెల్టర్ దగ్గర 15వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పైడి లక్ష్మణరావు యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి ముఖ్య అతిథులుగా వచ్చి వారు ప్రారంభించడం, ఎందుకంటే ఈ రోజున ఈ సంవత్సరం చాలా యాసవ ఎద్దడి ఎక్కువ ఉందనేది అన్న విషయాన్ని గ్రహించి గౌరవ శాసనసభ్యులు ముందుగానే ప్రజలందరికీ కానీ, స్వచ్ఛంద సంస్థలకు కానీ, పార్టీ వర్గాలకు కానీ, నాయకులకు కానీ, కూటమిలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఒక పిలుపునివ్వటం, వారందరూ కూడా ముందుగానే అన్ని ప్రాంతాల్లో ఒకవైపున కూటమి నాయకులు, ఒకవైపున తెలుగుదేశం పార్టీ, ఒకవైపున జనసేన పార్టీ, ఒకవైపున బీజేపీ, ఒకవైపున స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థలు అనేక అందరూ కూడా ఈ రోజున ప్రజల యొక్క దాహాన్ని తీర్చే దిశగా మరి కొన్ని చోట్ల మద్య కేంద్రాలు, కొన్ని చోట్ల లక్ష్మీ కేంద్రాలు, కొన్ని చోట్ల వాటర్ కేంద్రాలు, కొన్ని చోట్ల రక్షణ కేంద్రాలు అనేకమైనటువంటి ఎవరి యొక్క శక్తి సామర్థ్యాల మేరకు వాళ్ళు ఆ యొక్క వ్యాపార సంస్థల నుంచి కానీ అందరూ కూడా పెడతాం జరిగింది. ఇది ఒక శుభపరిణామం. ఎందుకంటే ఎవరికి తోచింది వారు బాగా ఈ సంవత్సరం చాలా ఎద్దడి ఎక్కువ ఉందన్నటువంటి గ్రహించి శాసనసభ్యులు ముందుగానే దాన్ని పిలుపునివ్వటం, అందరూ కూడా ఇక్కడ సమిష్టిగా కూటమి ఆధ్వర్యంలో కానీ అందరూ కూడా మరి ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఎమ్మెల్యే గారి యొక్క పిలుపుని గౌరవిస్తూ అందరూ సమిష్టిగా ముందుకు రావటం, దీన్ని స్వాగతించాలి. ప్రతిపక్ష పార్టీలు అవ్వచ్చు, లేకపోతే ఇతర రాజకీయ పార్టీలు అవ్వచ్చు, ఎవరైనా కానీ స్వాగతించాలి. వారు కూడా వారి చేతనైనటువంటిది చేయాలి తప్పించి విమర్శలకి పోకూడదు. ఇది ఎందుకంటే ఇది స్వచ్ఛందంగా వారి యొక్క ఆర్థిక సౌజన్యంతో ముందుకు వచ్చేటువంటి కార్యక్రమాలు కనుక మరి దీన్ని ఇప్పటికైనా కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి. వాళ్ళు ఏదైనా ఉంటే ప్రజలకు పనిచేసేటువంటి కార్యక్రమాలకు పిలుపునివ్వాలి తప్పించి ప్రజలకు అవసరమైనటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలను అడ్డగించేటువంటి పరిస్థితి తీసుకొస్తే ప్రజలు ఇంకా కూడా బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పెట్టినటువంటి పైడి లక్ష్మణరావుని మరి అభినందిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. మరి ఇదే రకంగా రేపు లక్ష్మీవారం రోజున కుండీ సెంటర్లో మరి అదేవిధంగా సుధమేళలో కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ రెండు కార్యక్రమాలు కూడా గౌరవ శాసనసభ్యులు వారి యొక్క చేతుల మీదుగా ఆ రెండు కూడా ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఇది ప్రజల యొక్క అవసరం, అందరికి కూడా కావాల్సినటువంటి అవసరం కనుక దీన్ని అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్దాం. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాం.